హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు. ఈరోజు మన వంట టమోటా రసం. సింపుల్గా టేస్టీగా టమోటా రసం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. టమోటా రసంకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇదిగోండి, ఒక అర స్పూన్ ఆవాలు, ఒక అర స్పూను మెంతులు, 2 ఎండుమిరపకాయలు ఇలా వేసేసి, ఇంగువ అండి, ఇదండి ఇంగువ, పొడి ఇంగువ తీసుకున్నాం మేమైతే. ఒక అర స్పూన్ పొడి ఇంగువ వేసేసి, ఇందులో ఒక 2 రెమ్మల కరివేపాకు వేసేసి, తర్వాత ఒక 4 టమోటాలు సన్నగా కట్ చేసుకొని ఈ తాలింపులో వేసేయాలి. ఒక అర స్పూన్ పసుపు, తగినంత కల్లుప్పు వేసేసి ఈ టమోటాల్లో పచ్చివాసన పోయే వరకు బాగా మెత్తగా సన్న మంట పెట్టేసి మగ్గించుకోవాలన్నమాట. చాలా సింపుల్గా ఈరోజు అయితే మనం టమోటా రసం తయారు చేసుకుందాము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్లో టమోటా రసం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూస్తున్నాము. మా ఇంట్లో మేము ఇలాగే తయారు చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ టమోటాలు మగ్గే లోపల ఒక స్పూను ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూను మిరియాలు, ఒక సగం వెల్లుల్లిగడ్డ పాయలు వలిచేసి వీటినైతే మనం మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఇదిగోండి, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి అన్నమాట మసాలా పౌడర్కి. వీటిని మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ రసం అయితే. టమోటాలని మెత్తగా పిసికి ఇలాగా ఏం చేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా రసం అనేది తయారు చేసుకోవచ్చు. ఎవరైనా సింపుల్గా తయారు చేసుకునే ఈజీ ప్రాసెస్లో మనం ఈరోజు టమాటా రసం చూస్తున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. ఇదిగోండి, ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్సీ చేసేసుకోవాలి, ఓకేనా? రోట్లో కూడా దంచుకోవచ్చు. మేమైతే మిక్సీలో పౌడర్ చేసుకున్నాము. ఈ విధంగా మిక్సీ చేసుకున్న ఈ పౌడర్ని ఒక ప్లేట్లో తీసుకుందాము. చాలా సింపుల్గా రసం అనేది తయారు చేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్లో ఈరోజు మనం టమోటా రసం తయారీ విధానం చూస్తున్నాము. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. రసం అన్నది చాలా టేస్టీగా ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి, ఈ పౌడర్ అంతా ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాం మనం, ఓకేనా? లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. రసమే కదా అని సింపుల్గా తీసేయకండి. ఈజీ ప్రాసెస్లో రసం తయారీ విధానం మనం ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నాం. ఇదిగోండి, టమోటాలు బాగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పొడి ఇందులో వేసేయాలి. టమోటాల్లో ఉన్న పచ్చి వాసన అంతా పోయే వరకు బాగా మెత్తగా సన్న మంట పెట్టేసి మగ్గించుకున్నాము. మనం మిక్సీ చేసుకున్న మసాలా పౌడర్ ఇందులో వేసేసామన్నమాట. ఒకసారి బాగా కలిపేసి సన్న మంట మీద ఈ మసాలా పౌడర్ కూడా కాస్త వేడిగా మగ్గించుకోవాలన్నమాట. కాస్త ఒక 2 నిమిషాలు సన్న మంట మీద ఈ మసాలా పొడి కూడా మగ్గించుకోవాలి. తర్వాత ఇదిగోండి, ముందుగా మనం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాము. ఈ చింతపండు రసం తీసుకోవాలి, ఓకేనా? సన్న మంట మీద పెట్టేసాం మనము. టమోటాలు మసాలా పౌడరు కాస్త మగ్గుతూ ఉంటుందన్నమాట. మాడిపోకుండా కలుపుకుంటూ సన్న మంట మీద కాసేపు అలాగా సెగపెట్టాలన్నమాట, ఓకేనా? చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ రసం అయితే ఒక 2 రోజులైనా టేస్ట్ మారదండి. ఇదండి, ఇప్పుడు ఇందులో రసం తీసి పెట్టుకున్నాం కదా, చింతపండు రసం, అది వేసేయాలన్నమాట. చింతపండు కొలత ఏం లేదు, తగినంత చింతపండు వేసుకోవడమే. మనం 4 టమోటాలు తీసుకున్నాం కాబట్టి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాం అన్నమాట. చింతపండులో ఇలా పిప్పి వస్తుంది, ఆ పిప్పి తీసి పక్కన వేసేసి తగినంత వాటర్ వేసుకోవాలి. ఇదిగోండి, తగినంత వాటర్ వేసుకోవాలి. చాలా సింపుల్గా రసం అయితే ఇంట్లో మనం తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి, ఒక అర స్పూను కారం అన్నమాట. ఒకసారి బాగా కలిపేసి ఇదండి, ఒకసారి బాగా కలిపేసాము. ఇప్పుడు ఈ రసం అయితే తెల్లాలండి. పెద్ద మంట పెట్టేసి ఇలా బాగా తెల్లనివ్వాలి. ఇలా తెల్లుతున్నప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర సన్నగా కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి, కొత్తిమీర ఇందులో వేసేయాలి.
చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి టమోటా రసం అనేది. ఈజీ ప్రాసెస్లో టమోటా రసం మనం ఇంట్లో తయారు చేసుకుంటున్నాము. ఇదండి కొత్తిమీర కూడా వేసేసాము. ఒకసారి బాగా కలిపేసి స్టవ్ కట్టేయడమే, అంతేనండి. టమోటా రసం అయితే తయారైపోయింది. చూడండి ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో. ఒకటి ఎక్కువసేపు అయితే మరగనివ్వకూడదు, చారు ఎక్కువసేపు కాగాల్సిన అవసరం లేదు. ఒక తెల్లిన తర్వాత కొత్తిమీర వేసేసి స్టవ్ కట్టేయడమే, అంతేనండి. ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే టమోటా రసం అయితే రెడీ అయిపోయింది. మా ఇంట్లో మేము ఇలాగే తయారు చేసుకుంటాము. మా అమ్మ వాళ్ళు ఇలాగే తయారు చేసేవాళ్ళు. చాలా టేస్టీగా ఉంటుంది. 2 డేస్ వరకు టేస్ట్ అయితే మారదు. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా మనం టమోటాలు పచ్చివాసన పోయే వరకు మెత్తగా మగ్గిచ్చేసుకున్నాము. తర్వాత మసాలా పౌడర్ కూడా వేసి కాసేపు సన్నమంట మీద వేగనిచ్చాము. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకైతే స్టవ్ కట్టేద్దాము. ఇదిగోండి మన టమాటో రసం అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈజీ ప్రాసెస్లో టమాటో రసం తయారీ విధానం చూసాము. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసేయండి.